పద్మపురాణాంతర్గత శ్రీ మాఘ మహాత్మ్యం 8వ భాగం 27/1/26. కళ్యాణ సరసస్థిరే త్రయ్యత్య తపసిస్థిరే మృగాప్యవంతపానీయం ప్రతిపాద సమర్థవై అఖండూయంతం శృంగేన శరీరం తప నిర్భయా తదా త్వాం మృగశృంగాఖ్యం వదంతి పరమర్షయ అద్య ప్రభృతి లోకోయం మృగశృంగేతి వక్ష్యతి ఇది వ్యాకులిత్య సర్వేషాం సర్వతో నృళ నారాయణగిరౌ తస్మిన్ హరిరజ్యాపి దృశ్యతే అధ సంభృగవిషాణస్తత్ర సంపూజ్య దేవం నిరవగత తస్మాత్ తన్నిదేశేన శైలాత్ జగదుపకులితేతౌ ధారయోగౌ యోగే ధృతాత్మ కమలనయన మాధ్యం భావ అన్నంతరే మౌంజ కృష్ణ మృగ చర్మ దండ కృపాణి పల్లభ సత్కమండల జన్మభూమి అవసజ్జితేంద్రియో భోజరాజపుట భేదనం నిజం మృగశృంగముని ఆవాదాయాతి నిజమందిరం తత్పూర్వమేవ తన్నామ ప్రతిదం భువి కేవలం ప్రణామం విదదే న సమ్యక్ జనైంజై భువి దండవత్ ఇత్రేవ విధిం దత్వా స్వయం తం యవేదయద్గాఢమాలింగితో మోద్రి సమాఘ్రాతో ముహుర్ముహుః ఆనందాస్తు పరీతాభ్యం పితృభ్యాం అభికలాదితః గురుం సా అభివాజ్యాధ పునఃస్వాధ్యాయ తత్పరః విదుర్మాతుర్గురో నిత్యం శుశ్రూషపరాయణ అధీతాఖిల వేదోయం గురునామతస్తథా పతస్నానం తతోద్గర్జం సమాప్య విధిపూర్వకం అవోచ పితరం పుచ్చం మృగశృంగో మహామన సుదశ్చ సంభవే క్లేశం సహేతే పితరో భృతం రిక్తో వర్షసితేనాపి నో కర్తుం తస్య నిష్పదం అతస్థయో ప్రియం కుర్యా దుర్గోరవిచా సర్వదా త్రిషు తేషు సుసత్తేషు తపస్సిర్వం మహాతపాస్తమే సమాప్యతే తేషాం త్రయాణాం శుశ్రూషాం పరమం తప ఉచ్యతే తానతిక్రమ్య కుర్యా తచ్చిద్ధ్యేత్కుదా కదాచన నాతేనావాం సమారాజ్య త్రీన్ లోకాన్ విజయేశ్వరి ఏతదేవ నృణాం ప్రోక్తం పురుషార్థ చతుర్దశ్చ ఏతేషా హి సంతోష ఉపధర్మోస్య ఉచ్యతే అదీచ వేదాం వేదం వా కర్మతః పితుః అవిప్లుత బ్రహ్మచర్యో గృహస్థాశ్రమభూమివేత్ గృహాశ్రమాత్ పరమో నాస్తి యది పత్నీ వశంగత అనుకూల్యం హి దంపత్యో స్త్రీవర్గోదయకేతవే అనుకూలం కళత్రంచే త్రిదివేన కిం తదా ప్రతికూలం కళత్రంచే నరకేన హి ఇదం విదః గృహాశ్రమసుఖార్థాయ భార్యామూలం హి దత్వగం స్వభార్యాయం వినీతాయాం త్రివర్గోపి భవేద్గృహం బలూక యోపమీయంతే పరమదాలఘు బుద్ధిభిః మృగీదృశాం జలూకానాం విచార్యం మహదంతరం జలూకా కేవలం రక్తం గృహ్ణంతి వనరంగన గృహ్ణంతి సర్వమవ్యాఘ్ర చిత్తం విత్తం బలం సుఖం దక్షా ప్రజాపతి సాధ్వీ పటువాక్యా ప్రియం వద గుణైరమీభి సంయుక్తా శాస్త్రే స్త్రీ రూపధారిణి ఉపయే మే తతో భార్య సువర్ణాం సాధులక్షణాం. అప్పుడు తపస్సు వలన కృతార్థుడైన ఆ మృగశృంగుడు భగవంతుణ్ణి ఆనతి పొంది అక్కడి నుంచి వెళ్ళి లోపల మేలు కారణమైన నివాసం చేసుకోవటానికి ఇష్టం కలవాడైన ప్రధాన పురుషుడు పుండరీకాక్షుడైన శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తూ
మొలను ముంచి త్రాడును దేహంపై చింకతోలు చేత మోదుకు కర్రగా చేత్తో పట్టుకొని చిగురుటాకులు పోలిన మృదుహస్తాలను కమండువులు పోలి తన జన్మస్థానమైన భోజనగరానికి వచ్చి తన ఇంట్లోకి వెళ్ళి తన రాకకు హర్షిస్తున్న తల్లిదండ్రులకు దండ ప్రకారంగా సాగిలబడి తన వృత్తాంతమంతా స్వయంగా చెప్పి ఆ తల్లిదండ్రులు కొడుకును చాలా కాలం ఎడబాసి ఉన్న కారణం కొరత తీర కౌగలించుకొని అనేక సార్లు మాడు పట్టున మూర్కొని మనసులో ఉన్న ప్రేమరసం వెడలేనట్టుగా అనునట్లు కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు వెడలి జల రాలగా ముద్దు పెట్టుకొని ఆ కుమారుణ్ణి సంతోషింపజేసి అనంతరం ఆ కుమారుడు తన గురువుకు వేదాధ్యయనం చేయటం ప్రారంభించిన ప్రతిరోజు తల్లిదండ్రులకు గురువులకు భక్తిపూర్వకంగా శుశ్రూషలు చేస్తూ అన్ని వేదాలు గురువు చే అనుజ్ఞ తీసుకొని స్నాతక వ్రతమని ఉత్సర్గానికి కాన్వొకేషన్ శాస్త్రంలో చెప్పబడినగా తండ్రిని చూసి ఇలా నాయన కొడుకులను కనిపించడం తల్లిదండ్రులకు ఎంతో శ్రమ పడుతుంది. ఈ శ్రమ మాన్చడానికి 100 ఏళ్ల పాటు పాడిన కొడుకు 100 చేసినా కొడుకు తీర్చుకోలేడు కనుక అలాంటి తల్లిదండ్రులకు విద్య నేర్పి తెలివిగా చేసిన గురువు ఎవడు సంతోషపెట్టేవాడు ఉత్తముడు అవుతాడు. ఆ ముగ్గురు సంతోషించాక సమస్త తపస్సుల ఫలితం లభిస్తుంది. వాళ్ళ సేవే అన్ని తపస్సులలో శ్రేష్టమైన తపస్సని పెద్దలంట. ఆ ముగ్గురి అనుజ్ఞ మీరు ఎవడి చేసినా అది నెరవేరు. బుద్ధిశాలి అయిన వాడు ఇది తెలిసి వాడి చేత పూజింపి 3 లోకాలు చేయి. ఆ పూజయే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలు. కనుక ఎలా ప్రవర్తిస్తారో తల్లిదండ్రులకు పురుషులకు సంతోషం కలుగుతుంది. అలా ప్రవర్తించడం ముఖ్య ధర్మం. ఆ వటువైన వాడు రుక్కు, యజస్సు, సామం అనే 3 వేదాలు కానీ ఆ 3లో 2 కానీ 1 కానీ క్రమంగా గురువు దగ్గర చదివి తర్వాత చెలింత బ్రహ్మచర్యం గృహస్థాశ్రమాన్ని పొంద. భార్య స్వాధీనురాలైతే గృహస్థాశ్రమం కంటే ఉత్తమమైన ఆశ్రమం ఉండదు. దంపతుల అనుకూల్యం 4 విధాలైన పురుషార్థాలకు సాధన. భార్య అనుకూల అయితే స్వర్గభోగంలో అపేక్ష ఉండదు. భార్య ప్రతికూలురాలైతే అదే నరకం. గృహస్థాశ్రమంలో పొందగల సుఖాన్ని పెండ్లామే సుఖం ముఖ్యత. భార్య విషయంలో అనువర్తించేదే అయితే ధర్మార్థ కామాలు 3 కూడా చేతిలో ఉన్నట్టే. కొందరు బుద్ధిహీన స్త్రీలను జలగాలతో పోలుస్తారు. జలగలు రక్తం మాత్రం పీలుస్తారు. స్త్రీ అయితే మనస్సు, ధనం మొదలైన సర్వం కూడా పీల్చదు. కాబట్టి పురుషుడు మీద చెప్పబడేటువంటి సుగుణాలు 10 చతురత్వం కలిగి సంతతి కలిగి పతివ్రత చిన్నది అయిన ప్రియులైన మాటలు కలిగి చక్కదనం కలిగి తండ్రికి సగోత్రురాలు కానిది తల్లికి సపింజులు రాలు కానిది అయినటువంటి ఇల్లాలు బ్రాహ్మణులు స్వధర్మ వృద్ధికై తీసుకోవాలి. కనుక కన్యకొని తెచ్చి 6 తెరువుల బుల్లి రోగం ఇవి గల వంశాలు గ్రహింపరాదు. కన్యకలకు పిచ్చి, బుల్లి మొదలైన రోగాలు ఉన్నవాటి బ్రహ్మహత్యాది పాతకాలు కలిగి ఆడుబిడ్డలనే పడేసినటువంటి వాళ్ళని కూడా తప్పు తీసుకోకూడదు. ముందు చెప్పిన వ్యాధులే అన్నదమ్ములతో ఉన్నది అనే కన్యను తెచ్చి యోగ్యురాలు తిన్నని మాటలు కలిగింది అయిన కన్యను బ్రాహ్మణుడు వివాహం చేస్తూ పర్వతనామమని వృక్షనామం, నక్షత్రనామం, నదీ నామాలు, సర్పనామాలు కల కంజనుడు నేత్రాలలో పుష్పాలలో నామధేయాలు గల కన్య వృద్ధి లేని వంశంలో పుట్టిన కన్యను వివాహం చేసుకో. ఎక్కువ కూడా తక్కువ లేక అవయవాలు కలదాన్ని, చాలా కృషించిన దాన్ని, నెక్కిలి పాడువైన దాన్ని, రోమాలు లేని దాన్ని, విశేషించి రొమ్ములు లేనిటువంటి దాన్ని, కఠిన దేహం కలదాన్ని, ఎరుదుగల వెంట్రుగల కలదాన్ని, మంచి కులం లేని దాన్ని, ఎంత మోహనాంగి అయినా పిల్లాడు
ఈ చెప్పిన అవయవాలు అవగుణాలు ఏదైనా కలిగిన కన్యకు పెళ్లాడటం వల్లని కొందరు సంతానం లేని వాళ్ళు కనుక ఈ లక్షణాలన్నిటినీ పరిశీలించి చూసి కన్యకను పరిగ్రహించు. మంచి లక్షణాలు మంచి ఆచారాలు కలిగిన కన్య తన పెళ్లి ఆడేటువంటి వయస్సును వృద్ధి చెందిస్తుంది అని మనువు అగస్త్యమునికి చెప్పాడు. ఆ ఇతరాలైన అలాగే తండ్రి, ఇప్పుడు ఈ చెప్పబడిన దుర్గుణాలు లేని కన్య ఎక్కడ దొరుకుతుంది అని అడగ్గా కుత్స మహామణి వేద సముతాలైన ఇంపైనపైన మృగశృంగుని మాటలు విని సంతోషించిన వాడు ఇలా, నాయన, నువ్వు ఈ విషయమై ఆలోచించక్కల మంచి ఆచారం కలవాడవైన ఈ లోకంలో పొందరాందేమీ ఉండదు. ఆచారహీనుడైన మందమతులైన మాఘస్నానం చెయ్యని వాళ్ళై ఉండటానికి సద్గుణాలు గల కన్యకు లభించరు. అతిథులను పూజించేవాడు, ఏకాదశి నాడు ఒక పొద్దు ఉండనివాడు, శివభక్తులు కానివాడు ఉత్తమ కన్యకలను పొందటం దుర్లభం. తల్లిదండ్రుల భక్తి శ్రద్ధ, గురువుల మీద ప్రీతి, గోవుల మీద దయ లేనివాడు అలాంటి కన్యలు దొరకటం అరు. పితృ కార్యాలు చేయక, స్నానం చేయక, భోజనం చెయ్యగోయేవాడు, దాన ధర్మాలు లేనివాడు, ఔపోసనం చేయక భుజించేవాడు, గోపీచందనం ధరింపనివాడు, కావేరీ జలంలో స్నానం చెయ్యనివాడు, మాఘ స్నాన వ్రతం చదవనివాడు, మాఘమాసం యొక్క మహిమను గుర్తెరగనివాడు అలాంటి కన్యను పొందలేరు. పితరం ప్రణమ్య మూర్ధరాం హృదిహరిమే దివానిశం ఇమత్పాత్మపురాణే మాఘమహాత్మ్యే వివాహ్య కన్యాస్వరూప నిరూపణం పంచమోధ్యాయం. అన్ని పాపాలు నశిస్తాయి, స్వర్గాలు కలుగుతాయి. ఇది కాక మాఘమాసం దేహపడుత్వాన్ని మంచి మాటలు కలిగి పశు సంపద మానిన విష్ణుభక్తి తగిన భార్య సమస్త భాగ్యాలకు యోగ్యమైన రూపాన్ని, మంచితనాన్ని, మంచి ఆచారంగా సంతానాభివృద్ధికి మంచి వాళ్ళతో సహవాసం చేసే దాన ధర్మాలు చేయటంలో తెగువ ప్రసిద్ధిని, శూరత్వాన్ని, బలాన్ని తామరలాగా విశాలాయ కన్నులుగా శ్రీమన్నారాయణ నువ్వు చేసిన మాఘ స్నానం వల్ల ప్రీతి పొందినవాడు నీ ఇష్టాన్ని నెరవేరుస్తా అని ఇలా తండ్రి అయిన కుత్స మహాముని చెప్పగా విని మృగశృంగుడు మనస్సులో సంతోషించినవాడు. తండ్రి, నీ మాట సత్యమైన పాదాలు తలపూసుకున్నట్టుగా సాగిలపడి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ నిలబడ్డాడు. 5వ అధ్యాయం అయిపోయింది. 6 వశిష్ఠ అత భోజపురే తస్మిన్నుభద్యుచధ్యో మునిపుంగభ సువృత్తా నామ తస్యాసి కన్యా కమలలోచన సా మాఘమాసే కన్యాభి సుఖేవి సహవజ్యతి ప్రాతకాలే సముత్థాయా కావేర్యా పశ్చిమౌఘసి సఖ్యమదోద్భవాదేవి శ్రీరంగోత్సంగగామిని శ్రీకావేరీ నమస్తుభ్యం మమ సా పాపం వినాశయ మరుద్దుదే మహాభాగే మాఘమాసే నిమజ్జత మహాపాపహరే మాతర్మంగళాని ప్రయచ్చమే పతిందేహి సునందేహి పతిందేహి మనోరథ పాతివ్రత్యం తథాదేహి మను పశ్చిమవాహిని ఇత్తం మంత్రం సమాచార్య నమస్కృత్య కవేరజాం వివస్వచ్యుదితే కించిత్ సువృత్తాం స్నాదినిత్యథ ఇత్తం అబ్దత్రయం మాఘమాస్నాన ఏషావై అస్యా చరిత్రంచ కౌశలం గృహకర్మణి దుష్పా పితా ప్రహృష్టాత్మ కస్మై దేయే త్యజించేత్ అదా శూన్వో వివాహాయ వత్సస్య బ్రహ్మజ ఉచజ్యస్య సుతామైచ్ఛ ఉచ్ఛస్య బ్రహ్మచారిణః. వశిష్ఠ మహాముని అభోజపురంలో ఉచక్షుడు అనే పేరు గల బ్రాహ్మణుడున్నాడు. ఆయన తామర పువ్వు వంటి కళ్ళు గల కూతురు కల. దాని పేరు సువ్రత్. అది మాఘమాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున తన 7 కన్యలు కొందరు తీసుకొని పశ్చిమ వాహి అయిన కావేరికి వెళ్ళి స్నానం చేయటానికి సహ్యం అనే
కొండలో పుట్టిన శ్రీరంగాన్ని పొందినట్టి దానివై కావేరీని ఆ పాపాలు పోగొట్టు దేవతలకు పొందదగిన దారు పావనదైన దారు మాఘమాసంలో స్నానం చేసేవాడు పాపాలు పోగొట్టేదారు అయిన నీకు నమస్కరిస్తా నాకు శుభాలు ఇవ్వు అని మంచి భక్తను కొడుకులు మంచి బుద్ధి గల భతిని ఇవ్వమని అలాగే నాకు గల కోరికలల్లా తీర్చు అని అర్థం గల మంత్రాలు చెప్పి సంకల్పం చేసి కావేరీ గురించి నమస్కారం చేసి పొద్దు పడవగానే స్నానం చేస్తూ ఉంటుంది. ఆ కన్యక 3 సంవత్సరాలు ఇలా మాఘస్నానం చేసింది. ఉపధ్యుడు ఆ కన్య యొక్క వింత అయిన ఆ నడతను ఇంటి పనులను చేయటంలో నేర్పరితరాన్ని సంతోషించి దీనికి తగినవాడు ఎవడు అని ఆలోచిస్తున్నారు. అప్పుడు కొడుకైన పెండ్లుకై విచారిస్తున్న కుత్సక మహర్షి తత్వం తెలిసినవాడు బ్రహ్మచారి అయిన తన కుమారుడి ఉపధ్యుని కూతురైన సువృత్తను తీసి చేసుకోగోర మృగశృంగుడు మించి ఆకారం కలది మేలైన శుభలక్షణాలు అని కేవల కుటుంబ పోషణార్థం కాదనిది తల్లి వంశంలో పరిశుద్ధురాలైన ఈడు లేనిది అయిన ఉపధ్యుని కుమార్తె పెండ్లాడాలనుకోండి. అలాంటి సమయంలో ఒకనాడు అనువృత్త తన చెలికత్తె అయిన 3 కన్యలు తాను మాఘస్నానం చెయ్యటానికి తెల్లారి కావేరీ నదికి పోయి అప్పుడు మదించిన ఒక అడవి ఏనుగు తొండం మీదికెత్తుకొని చేరగొడుతూ భయంకరంగా ఘీంకారం చేస్తూ వాళ్ళపై పడటానికి ఆ కన్యలు ఆ ఏనుగు చూసి భయపడి గుండెలు కొట్టుకోగా బహుదూరం అది వీళ్ళని వెంబడించి తరమసాగి ఆ ఏనుగు తరుముకొని పోగా పరిగెత్తేవాడు భయం చేత కాళ్ళు తడబగల రోస్తూ పోయి ముందు వెనక తెలియక వచ్చిన దానిచే ఆవరింపబడిన నీళ్లు లేని ఒక పాడు నూతిలో పడి దేహాలను పరవశం కాగా ప్రాణాలు విడిచేశారు. ఘోరం కువర్యైవధు దుఃఖిత మాతరః విమలేకామతేత సువృత్తైః సురేత్యాతాభిదేభ్య ఊహూణాః ముహూర్తా ముహుర్మిష్ట మృగ భాస్కరమాసి నిత్యాధ పనిబోధాభిరాతకం భవతీర్యం మరుద్వృధా ఫల దిశ్యసి ఏతద్దుఃఖితా భవే బహుమాధాన్య సంయుతే పరిపక్వ కమనీయమోజనం పితరః క్షుభితా సమాసదే ధృతముత్తిష్టతో భోక్తుమాత్మజ అఘోరోద్భవ దయో అభంబీది వివచ్యో విదుః మృగ భాస్కరమా మజ్జతాం విపరీతే హి విధౌ కిముత్తరం చరణం పరతః ప్రకర్యను ముహూహూరాన్వయో యుపంజ్య భవతి అభిరుపక్షేణం కృతం దహి పశ్యామ విరోధయ ఉపధ్యగ మృగశృంగ మునిస్తపోని పరినేతుం భవతీయమాచర శుభమస్తు తథాస్తు తీరదే పునరస్మై కథయామి నిమ్రనాయిది కన్యాజనితృషు కురసంతి త్రిషది దారుణం మృగశృంగో ముని శ్రీమాన్ నాగతత్తమపాఠి విలోక్య తాహం దుఃఖంచా కన్యాస్తా వివసాస్తదా దుఃఖితాన వితద్బంధూన్ సచ్చేమచింతయన్ కచ్చింతాయుత్వానాహ యుతిమాన్ ధృతిమాన్ వసి ఉత్థాపయత్వే వాక్కన్యాదినై కతిపతై పయైరితి శనైరాస్వాస్య స్వాన్ సర్వ వివాద్యాః చ రోడన యావదుజ్జీవయిష్యామి కన్యా కమలలోచన తావదాసాం మనోజ్ఞాని వపుంసి పరిపాల్య ఇతూర్యమునిశ్రేష్ఠ కావేరీమేచ్చ పవని శంఖ కంఠదగ్న జలే తిష్టన్ ఆదిత్యమవలోక ఓర్ధ్వం గోర్ధ్వ బహుస్వాహ మృత్యుం దృష్టావనిచ్చద తం వాహంతు మే కదా విప్ర జలమధ్యే సకుంజల హస్తముజ్జత్తవేగేన మరేగరాంతిమాయ విలోక్య దశ సంప్రభ కరిణో మునిపుంగ సచాలం జలత్పావి చిత్రార్పిదైవ స్థిత గతమంజుక్షణాదేశ దేవశాంతో భూత్సగస్వర చుండాగ్రేణ గృహీత్వా త్వం స్వమూర్ధ్యా స్థావితశ్చ తస్య శాపం మునిర్జ్ఞాత్వా జపంతావత్సతామప్యతా సుఖాసీను గజస్కంధే సంతోషం పరమం యయో సత్సంజ ప్రశంసంతి
గజస్కంధాదిరోహణ తస్మాచ్చో భవనే వైత తరితమత్వా తపోధన నిధి ఏవం ఉత్తారయిష్యామి తిర్యక్వే దుఃఖితం చిరాత్. అలా కంజ తల్లిదండ్రులు దుఃఖిస్తుండగా, అమ్మా నిన్ను మృగశృంగ మహారాజు పెళ్ళాదిగా ఇవ్వడిగాడు, నేను మంచిదే కానిమ్మన్నా ఆయన మళ్ళా వచ్చి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్ప. అలా ఆ కంజ తల్లిదండ్రులు దుఃఖిస్తుండగా తపస్సుకు నిధి అయిన వాడు సౌమ్య సౌందర్యవన్ అయిన మృగశృంగ మహాముని ఆ పాడు నూతి దగ్గరికి వచ్చారు. అందులో పడి చనిపోయిన కన్యకల వారి చావులకై దుఃఖిస్తున్న కన్యకల తల్లిదండ్రులు చూసి ఇందుకు ఏం చెయ్యవచ్చని విచారి ధైర్యం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు కనుక ఆ ఏడుస్తున్న కన్యల తల్లిదండ్రులతో మీరు దుఃఖపడద్దు, కొన్నాళ్లలో మీ కన్యకలు ప్రాణాలిచ్చి ఈ నూతి నుంచి తీసుకొస్తా, అప్పటికి ఈ కన్యకలు లేపుతారో అప్పటిదాకా మీరు ఆనందం లేని వీరి దేహాలను కాపాడుతూ ఉండండి, అందములైన వీళ్ళ దేహాలు కాపాడుతూ ఉండాల్సిన అని చెప్పి వాళ్ళని ఓడదించి అక్కడి నుంచి వెళ్ళని పరమ పావనమైన కావేరీకి వెళ్ళి కుత్తుకబండి నీళ్లలో చేతులు పైకెత్తు సూర్యుని ఉపాసిస్తూ మృత్యుదేవతను ప్రార్థిస్తూ అప్పుడు మునపటి ఏనుగు తొండంపై ఎత్తుకొని నీటి నడుపలో ఉన్న బ్రాహ్మణ్ చంపేదిగై మహావేగంతో వచ్చి అందుకైన బడక ఎప్పటి నిష్టను వెదలక నిలుచుడు. అది చూసి ఆ ఏరు తన పాటాటోపాని నిమిషకాలం చిత్తరువులోని బొమ్మలాగా నిలబడి కదలిక లేక తర్వాత తొండాన్ని కొనను మెల్లగా ఆ ముని వైపు సాచి ఎత్తి నెత్తి మీద కూర్చోడు. అతడు ఆ వృత్తాంతం తెలుసుకొని జంకగా జపాని చాలి దాని మెడపై పొందుగా కూర్చొని ఏనుగునెక్కడ సత్పురుషులు చాలా ప్రశస్తంగా చెబుతారు కనుక ఈ ఏనుగు ఎక్కడం ఒక మంగళకరమే అని అనుకొని నిశ్చయం తెలియ జాతిలో పుట్టిన చాలా కాలం నుండి దుఃఖిస్తున్న ఈ ఏనుగు కృతార్థంగా చెయ్యాలి అని తన మనస్సులో నిశ్చయించుకొని మాఘమాసంలోని 8 రోజులు స్నాన ఫలానికి నీకు దత్తం చేస్తాను అని తన చేతి నీళ్లు పైకెత్తి దాని నెలపై చల్లే. అప్పుడది ఆ ఫలాన్ని గ్రహించి గుర్తుగా పాదాలు లేని పొందికవై ప్రళయకాల పురుష ఘటనలో పుట్టిన ఉరుములు పోలిన ధ్వని కలుగడు ఘింకారి. అందుచేత ఆ బ్రాహ్మణుడు సంతోషి తన యందు ప్రీతి గల ఆ ఏనుగు దేహాన్ని తన చేతిలో నివిద పరమ పావనమై ఆ మృగశృంగుని చెయ్యి తాకగానే ఏనుగు ఆకారం వదిలి ఆకాశంలోకి ఎగిరిపోయి దేవతా రూపంతో కాంతి మండలంలో మడువ వెలుగుతున్న సూర్యుడిలాగా మృగశృంగుడికి కనబడి తన స్థితికి ఆశ్చర్యం పొంది చూస్తున్న మునిశ్రేష్ఠుడికి నమస్కరించిన నేను కృతార్థుడానయ్యా, పుణ్యపురుషుడమైన నీ చేత ఆదరింపబడి మృగ జన్మం వల్ల విలువబడిన వాడినయ్య కనుక దయాసముద్రుడవైన నీకు నా వృత్తాంతమంతా వివరంగా చెబుతా విను అన్నాడు. ఏం చెప్తాడో రేపు.